ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎలక్షన్లో మరియు రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ నుండి తీర్మానం మల్లన్న ఉన్నారు, మరి బీజేపీ పార్టీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మల్లన్న అని చూసుకుంటే ఓన్లీ స్క్రీన్ లీడరే. ఈ రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మనం ఎన్నో సేవా కార్యక్రమం చేశాడు. ఆయన రాజకీయంలో ఇంతకుముందు 13-14 సంవత్సరాలు ఉన్నత చదివి మరి అమెరికాలో ఒక మంచి జాబును వదిలిపెట్టుకొని నా ఓరుగలు ప్రజానికానికి నేను ఏదో ఒక నాంతు సహాయం చేయాలి, సేవ చేయాలని ఉద్దేశంతో లక్షల రూపాయల జీతం వదులుకొని ఈ రోజున వరంగల్ వచ్చి మరి 13 సంవత్సరాల నుండి బీజేపీలో ఉండి మొన్న 6 నెలల కిందట టీఆర్ఎస్లో చేరడం జరిగింది. తీన్మార్ మల్లన్న పోటీ కదా, పోటీ ఇచ్చే అవకాశం లేదా? గట్టి పోటీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుందాం, గత 13 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉండి రాకేష్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. మనం ఇప్పుడు వరంగల్ జిల్లాలో మనం చూసుకుంటూ పోతా అంటే వరంగల్ జిల్లాలో అన్ని సేవా కార్యక్రమం చేసుకుంటా మళ్ళీ అదేవిధంగా ఖమ్మంలో ఇంతకుముందు ఆయన ఇన్ఛార్జ్ కూడా పోవడం జరిగింది. ఆడ కూడా ప్రజలు లైవ్లో, ఎందుకంటే నాకు ఫోన్ చేస్తారు అందరూ, మేము ఏ పార్టీలో ఉన్నా కానీ ఈసారి రాకేష్ అన్నకి మేము గెలిపిస్తాం అని చాలామంది ఫోన్ చేస్తూ జరుగుతుంది. బీజేపీ ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు కదా, ఎట్లుంటుంది? ఆయన పోటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? పోటీ ఇచ్చే అవకాశం ఏమి ఉండదండి. ప్రజలలో ఉండాలి. ఇప్పుడు నాయకులు అంటే ఏడునో పోయి కూర్చుండు కాదు కదా, ప్రజలలో ఉండి ప్రజా సమస్యకు పోరాడి నిరుద్యోగుల పాటు మరి ఎన్నో సమస్యల మీద మరి రాకేష్ రెడ్డి పోరాటం చేసిండు. మరి ఆయన ఏం చేసిండు? మన రాకేష్ అన్నకే ఉందన్న చాలా వరకు. మా ఫ్రెండ్స్ అయితే నా డిగ్రీ అయిపోయింది 2015లో అయిపోయింది డిగ్రీ. మా ఫ్రెండ్స్ అందరినీ అంటే కాంటాక్ట్ చేస్తే మనం అంటే వాళ్ళు కూడా పెట్టారు, నేను స్టేటస్లో పెడతా అంటే చూశారు, కాల్ చేసి ఎవరికి ఇద్దామని అంటే రాకేష్ అన్నకి ఇద్దామని వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. మరి మళ్ళీ అంటే పోటీ చేస్తాడు కానీ ఇంతకుముందు అభిప్రాయం ఉండేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళేసరికి అతని మీద వ్యతిరేకత బాగా వచ్చింది. మనల్ని ఇంత నమ్మించి మోసం చేసినట్టు అయిపోయింది. ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళకు అంటే ఆ పార్టీతోనే సంబంధం ఉన్నట్టుగా ఉండి సడన్గా వ్యతిరేకించి అదే పార్టీలోకి పోవడం అన్నట్టుగా, అంతకుముందు బీజేపీ నుంచి వెళ్ళి వచ్చినట్టు బీజేపీ పార్టీలోకి వచ్చి మళ్ళీ అందరి నుంచి వద్దన్నట్టుగా బయటికి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోవడం ఎంతవరకు కరెక్ట్? అది సో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాకేష్ రెడ్డి అన్న గెలుస్తారని ఆల్మోస్ట్ అందరూ అదే అనుకుంటున్నాం. గెలుస్తాడు కూడా పక్క. ఎందుకంటే అన్న వ్యక్తిత్వం వచ్చేసి కొట్లాడే తత్వం ఉంటుంది. ప్రజలలో ఎప్పటికీ నిరంతరం ప్రజల కోసం ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు, ఎక్కడ చూసినా ప్రజల మధ్యలో ఉంటాడు. కాబట్టి గెలుస్తాడనే టాక్ అయితే బాగుంది. ఖచ్చితంగా గెలుస్తాడు కూడా అనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండే కదా, తీర్మానం మళ్ళీ అన్న ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అన్న. పబ్లిక్లో అది ఎప్పటికీ స్ప్రెడ్ అయిపోయింది. ఉంటా అంటే ఎప్పుడు పోతాను రేపు ఇంకో దాంట్లో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఆయనకి ఎవరేస్తాను లేదన్న తీర్మానం మళ్ళీ అన్న అవుట్ సైడ్.